ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును తన ప్రియబిడ్డలమైన మనకు అనుగ్రహించి దేవుని విలువైన పరలోకపు సంగతులు ధ్యానము చేయుటకు ప్రభు మనకు దయచేసిన ఈ గొప్ప సదవకాశమును బట్టి ప్రభువునకు మనం ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వ్యక్తులుగా ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా తమను తాము బలపరుచుకుంటూ అర్థమైన వాక్యములో తమ సహజ స్థితిని సరిచూసుకుంటూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించుచున్న మిమ్మలను, మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిందారులుగా ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎన్నో రీతులుగా దేవుని ఆత్మ తన ప్రియబిడ్డలమైన మనలను సంధిస్తూ అనేకమైన విషయాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా కేవలము వినువారు మాత్రమై ఉండి మనలను మనము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారుగా ఉందాం. దేవుడిచ్చే మెండైన దీవెనలు పొందుకుందాం. ఈ దినమున ప్రభువు మనతో మాట్లాడుతున్న అంశభాగము ఏమిటి అనగా, విశ్వాసికి తగిన జీవితము ఏది? విశ్వాసికి తగిన జీవితం. తగిన అనే మాట మీద ప్రభువు మీతో మాట్లాడమన్నాడు. తగిన అంటే ఏంటి? అప్పుడప్పుడు మనం కొన్ని చూస్తూ ఉంటాం. ఈ అబ్బాయి వారి కుటుంబానికి తగినవాడు కాదు, అవునా? ఈ అబ్బాయి వారి కుటుంబపు వారికి తగినవాడు కాదు, ఈ ఉద్యోగానికి ఇతను తగిన వ్యక్తి కాదు అంటే ఇంకా ఏదో ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉన్నారు. దీనికన్నా ఇంకా ఏదో ఎక్కువ కోరుకోవడము, లేదా ఆ కుటుంబము కన్నా ఈ వ్యక్తిలో ఎక్కువ గుణగుణాలు ఉండడము చూసి ఇతడు తగిన వ్యక్తి కాదు అని మనం చెప్పడం వింటూ ఉంటాం. అలాగే విశ్వాస జీవితానికి కూడా తగిన జీవితాన్ని జీవించాలి. ఎటు పడితే అటు జీవించి మేము ప్రార్థనకి వెళ్తాం, మేము ఆరాధనకి వెళ్తాం అని చెప్పుకోవడం హాస్యాస్పదం, నవ్వులాటగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఒక పోలీసు ఉద్యోగానికి తగినట్టుగా నడుచుకోవాలి. ఒక బ్యాంకు ఎంప్లాయ్ బ్యాంకు ఉద్యోగానికి తగినట్టుగా నడుచుకోవాలి. ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు తన ఉపాధ్యాయ వృత్తికి తగినట్టుగా నడుచుకోవాలి. ఒక సేవకుడు సేవకు తగినట్టుగా నడుచుకోవాలి. మరి విశ్వాస జీవితమునకు తగినట్టుగా నడుచుకోవాలి. ఒక సేవకుడు దారి తప్పిన, ఒక ఉపాధ్యాయుడు దారి తప్పిన, ఒక ఉద్యోగి చెడు దారిలో లంచగొండిగా ఉన్న ఆ ఉద్యోగానికి, ఆ జీవితానికి కళంకము తెస్తారు. అందుకే ఎలాగో ఉండాలో బైబిల్ గ్రంథం తగిన జీవితాలు ఎలాగో చెప్పిందో చూద్దామా? మత్తయి రాసిన సువార్త, యేసు ప్రభుల వారి కన్నా ముందు ఈ లోకానికి వచ్చిన దేవుని దూత, దైవదాసుడైన యోహాను మాట్లాడుతూ 3వ అధ్యాయము 7వ వచనములో ఒక చక్కటి మాట రాయబడింది. చివరి లైన్లో ఆ మాట చూద్దాం. అతడు పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప
సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుని రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు బుద్ధి చెప్పిన వాడెవడు? నీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఆ మాట ఫలించుడి. చూడండి ఎంత చక్కగా ఉందో. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఫలించుడి. చాలు. యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన కన్నా ఒక 6 నెలలు ముందుగానే ఈ లోకములో జన్మించినటువంటి యోహాను గారు, ఎలిజబెత్ అలాగే జకర్యా యొక్క గర్భవాసమున వచ్చినటువంటి దైవజనుడు అని చెప్పచ్చు, ప్రవక్త అని చెప్పచ్చు. యోహాను యేసు యొక్క మార్గమును సరళము చేయుటకు, ఆయన ముందుగా మార్గమును సరళము చేయుటకు ఏర్పరచబడిన దూతగా ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఆ దినాలలో బాప్తిస్మిస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉంది, మారు మనస్సు పొందుడి, తమ పాపములను ఒప్పుకొనుడి అని ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అనేకులు వచ్చారు బ్యాప్టిజం పొందడానికి. అనేకులు బ్యాప్టిజం పొందవచ్చినప్పుడు యోహాను గారు అంటున్నారు, సర్ప సంతానమా, సర్ప సంతానమా అంటే పాముకు పుట్టిన పిల్లలారా. ఎవరు పాము? అపవాది అని మనం చూస్తాం. ఆ స్వరూపాన్ని కలిగి వచ్చాడు ఆదిలో వాడు అవ్వను మోసగించడానికి. అందుకే సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఒక ఉగ్రత వస్తుంది, ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి మీరందరూ బ్యాప్టిజం పొందడానికి వచ్చారు. మీరందరూ బ్యాప్టిజం పొందడానికి రాక ముందుగా మీరు ఏం ఆలోచించాలో తెలుసా? మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తమై బ్యాప్టిజం పొందాలి. కానీ మీరేం చేస్తున్నారు? మారు మనస్సు పొందక, పాప క్షమాపణ పొందక, నీటిలో మునిగితే చాలంట అని వచ్చేస్తూ ఉన్నప్పుడు పాం పిల్లలారా, కుయుక్తిగా నడుచుకుంటున్నారా మీరు అని చెబుతూ ఆయన అన్నాడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ప్రభువునందు నాకు ప్రియమైన వారులారా, ఈరోజు ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు చాలా మంది బ్యాప్టిజములు పొందారు. ఈ వాక్యం వింటున్న మీరు కూడా చాలా మంది మీ స్థానిక సంఘాలలో 20 సంవత్సరాల క్రితమో, 30 సంవత్సరాల క్రితమో, లేదా 5 సంవత్సరాల క్రితమో, 10 సంవత్సరాల క్రితమో మీరు బ్యాప్టిజం పొంది ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎలాగ మీరు పొందారు, దేనికోసం పొందారు? మా దగ్గర కూడా చాలా మంది అండి, చాలా సందర్భాలలో అన్నా మాకు ఒక పెళ్లి సంబంధం ఖాయమైంది అంటే మా స్థానిక సంఘస్థులు కాదండి, పరిచయస్తులు, బయట ఉన్నవారు, మాకు పెళ్లి ఫిక్స్డ్ అయింది. అటువైపునున్న అబ్బాయి వారో లేదా అమ్మాయి వారో చాలా భక్తి కలిగిన వారట, భయము కలిగిన వారట, వారు ఒక ప్రత్యేకమైన మందిరానికి వెళ్తారు, రక్షించబడ్డారట. ఆ పాస్టర్ గారు పెళ్లి చేయాలంటే మేము కూడా బ్యాప్టిజం పొంది ఉండాలట, దయచేసి మాకు బ్యాప్టిజం ఇస్తారా అని చాలా మంది వచ్చారండి. మరికొంతమంది మా పులివెందల్లో ఒక డిగ్రీ కాలేజ్ ఉంది, పాలిటెక్నికల్ కాలేజ్ ఉంది, అండర్టేకింగ్ ఇన్ లయోలా వారి ఆధ్వర్యం, అంటే విజయవాడలో ఉన్నటువంటి లయోలా వారి ఆధ్వర్యములో ఇక్కడ కాలేజీ నడుస్తుంది. అది ఒక ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ కలిగిన వారిది. అక్కడ ఎవరికైనా సీట్ ఇచ్చినప్పుడు కొంత ఫీజులో రాయితీ ఇస్తారు. వారు క్రైస్తవులైతే చాలామంది, అయ్యా మీ దగ్గరకు వచ్చి మేము బ్యాప్టిజం తీసుకుంటాం, లేదా బ్యాప్టిజం సర్టిఫికెట్ ఇవ్వండి, మీకు ఏదో ఒక 2000 3000 ఇస్తాం, మాకు అక్కడ ఫీజులో రాయితీ వస్తుంది, లేదా అక్కడ మాకు కాలేజీలో ఒక సపరేట్ కేటగిరీ కింద, కోటా కింద మాకు సీట్ వస్తుంది అని అడిగిన వారు చాలామంది ఉన్నారు. ఎక్కడ లొంగలేదండి. డబ్బు కోసం, వారు ఇచ్చేటటువంటి తాయిలాల కోసం, బ్యాప్టిజం యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని గుర్తెరగని వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం కానీ అలాగే చేయడం కానీ చేయలేదు. ఎందుకు అనంటే, ఇదిగో ఇందాక మిమ్మల్ని అన్నాను కదా,
10 సంవత్సరాల క్రితమో, 5 సంవత్సరాల క్రితమో, 20 సంవత్సరాల క్రితమో మీరు బ్యాప్టిజం పొందారు. దేనికోసం? సంఘంలో సభ్యత్వం కొరక, వివాహం కొరక, లేదా మారు మనస్సు అంటే పాప క్షమాపణ, మారు మనస్సు అంటే తెలియని పసిపిల్లలకు మీరు బ్యాప్టిజం ఇచ్చారా? మీరు తప్పు చేశారు. నేనన్నట్లు ఆ మాట బైబిల్ గ్రంథం అంటుంది. ఎందుకో తెలుసా? మారు మనస్సుకు తగిన జీవితము జీవించేవారు మాత్రమే బ్యాప్టిజం పొందాలి. మారు మనస్సుకు తగిన జీవితము జీవించేవారు. కొంతమంది అండి, మేము ఈ రోజు నుంచి రక్షించబడ్డానికి తీర్మానం చేసుకున్నాం, పశ్చాత్తాపపడ్డాం, మనస్సును మేము మార్చుకున్నాం, పాప క్షమాపణ నిమిత్తమై మాకు బ్యాప్టిజం ఇవ్వండి అని అన్నప్పుడు వాక్యం వింటున్నారు కదా, కొంతకాలం ఆలోచించండి అన్నాం. లేదు, ఇంకేం ఆలోచించేది లేదు, నాకు బ్యాప్టిజం ఇవ్వండి అన్నారు. నిలబడతారా? ప్రభు కొరకు సాక్షిగా ఉంటారా? అయ్యో ఉంటామన్నారు. బ్యాప్టిజం పొందారు. ఒక 3 నెలలు 6 నెలలు సహవాసానికి వచ్చారు. హెచ్చరికలు, గద్దింపుతో కూడిన సందేశాన్ని వింటున్నప్పుడు అయ్యో బాబోయ్ మేము ఉండలేం, బ్యాప్టిజం పొందాం కదా, మేము పరలోకం వెళ్ళిపోతాం అని చెప్పి మందిరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారండి. నేను అడిగితే ఒక మాట చెప్తాను, వెళ్తారండి అలాగ పరలోకానికి? బ్యాప్టిజమును పొంది పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసుకు తగిన జీవితాన్ని జీవిస్తామని ఒప్పుకోలుకు తగినటువంటి జీవితము జీవించకపోతే తప్పనిసరిగా బ్యాప్టిజము పొందినా సరే నిత్య నరకానికి వెళ్తారు. ప్రియులారా, యోహాను గారు అంటున్నారు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ప్రభునందు ప్రియులారా, విశ్వాసికి తగిన జీవితం ఏమిటి అంటే మారు మనస్సుకు తగిన జీవితం. రెండవది ఎలాంటి జీవితమో చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 పర్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? ఏ తగిన జీవితాన్ని జీవించాలో రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి. కెంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరుని చూసారా, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని. చాలు ప్రియులారా, దైవ జనాంగమా, మొదటిది మారు మనస్సుకు తగిన జీవితం, రెండవది పరిశుద్ధులకు తగిన జీవితం. ఏ జీవితం? పరిశుద్ధులకు తగిన జీవితం. అవును ప్రియులారా, ఈరోజు చాలా మంది పరిశుద్ధత అనే ముసుగు వేసుకున్నారు, కానీ తమ మాటలలో కానీ, చూపులలో కానీ, క్రియలలో కానీ, తలంపులో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, జీవిత విషయాలలో ఎందులో కూడా పరిశుద్ధత లేదు. అందుకే మీకు అప్పుడప్పుడు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లుగా, నూనె వంకాయలో నూనె లేనట్లుగా, పరిశుద్ధులైన క్రైస్తవులు అని పిలువబడే వారిలో కూడా పరిశుద్ధత కరువైపోతుందండి. పరిశుద్ధత కరువైపోతుంది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, యేసు ప్రభుల వారు అన్నారు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతున్నప్పుడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉంటుడి. ఈ మాట నేను చెప్పడానికి బాగుంది, మీరు వినడానికి బాగుంది, కానీ మనం జీవించే జీవితము పరిశుద్ధతతో కూడినదేనా? తినే ఆహారం పరిశుద్ధమైనది, పరిశుభ్రమైనది, తాగే నీరు పరిశుభ్రమైనవి, కట్టే బట్ట పరిశుభ్రమైనవి. జీవించే జీవితం ఎలా ఉందో చూసుకోనండి. ఒక పాపము చేరువవుతూ ఉన్నప్పుడు, పాపము చేయడానికి అన్ని అవకాశములు యోసేపుకున్నప్పటికీ, యవనస్తుడైనప్పటికీ కోరికలు ఉద్రేకంగా తన మనస్సులో అణుచుకుని పారిపోతూ ఉన్నాడండి తన పరిశుద్ధతను కాపాడుకొనుటకు. అదే యవనస్తుడిగా ఉన్నటువంటి సంసోనును మనం చూస్తున్నప్పుడు కోరికలను అణుచుకొనలేక తన కౌగిలిలో చేరి తోడ మీద పడుకొని
విసికిపోయి మాట్లాడుతున్నాడు. ప్రాణము విసికి చావగోరి తన బలం ఎందులో ఉందో చెప్పి చిక్కి ఏమయ్యాడండి? అవమానభరితమైనటువంటి జీవితం. ఒక పశువు వలె తిరుగలు విసురుతున్నాడండి. ఒక పశువు వలె తిరుగలు విసురుతూ ఉన్నాడు. కారణం పరిశుద్ధతను విడిచిపెట్టడం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నాకు తెలిసిన చాలా మంది నేను ఎరుగుదునండి, చక్కగా సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో నమ్మకంగా ప్రభు కొరకు బ్రతికినటువంటి వారు కొంతకాలమైన తర్వాత జారత్వమునకు చోటిచ్చి, అపవిత్రతకు చోటునిచ్చి, ధనాపేక్ష కలిగిన వారై పరిశుద్ధతను విడిచి రహస్యంగా కొంతకాలం బ్రతికి ఆ రహస్యము ఒకరోజు బట్టబయలై అంటే పదుగురికి తెలిసిపోయి బహు దుర్భరమైన జీవితాన్ని జీవించి మరణించిన వ్యక్తులు నాకు తెలుసు. దుర్భరమైన జీవితము నేటికి జీవిస్తున్న వారు తెలుసు. దేవుని బిడలారా, మారు మనస్సుకు తగిన జీవితము జీవించే మనము పరిశుద్ధులకు తగిన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధులకు తగిన జీవితం. అందుకే మనము జీవిస్తున్న జీవితం పరిశుద్ధులకు తగినదా, పరిశుద్ధులకు తగనిదా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితం పరిశుద్ధమైనదేనా? మందిరంలో కూర్చున్న గంట 2 గంటలు పరిశుద్ధంగానే ఉన్నావు. ప్రతి విషయమందు పరిశుద్ధంగానే కనపరుచుకుంటూ ఉన్నావు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత నీ వైఖరి ఎలాగుంది? దేవుని ప్రియబిడలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసికి తగిన జీవితం, మారు మనస్సుకు తగిన జీవితం. రెండవది పరిశుద్ధులకు తగిన జీవితం. మూడవది చూద్దామా? యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు. చూసారా? నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఎంత అద్భుతకరమైన మాట! యోబు యొక్క స్నేహితుడైన బిల్గదు అనబడే వ్యక్తి మాట్లాడుతున్నాడు. మొదటిది మారు మనస్సుకు తగిన జీవితం, రెండవది పరిశుద్ధులకు తగిన జీవితం, మూడవది నీతికి తగిన జీవితం. నీతికి తగిన జీవితం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆదిలోనేనండి అబ్రహామును నీతిమంతుడు అని దేవుడే పిలిచాడు. ఆ నీతి అతనికి గొప్ప ఆశీర్వాదములు తెచ్చిపెట్టింది ప్రియులారా. అందుకే యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తున్నప్పుడు నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేయును. ఎందుకు ఇంకా నువ్వు వర్ధిల్లలా? ఎందుకు నీ పిల్లలు ఇంకా వర్ధిల్లడంలా? అక్కడ మనం చూస్తే 7వ వచనంలో 8వ అధ్యాయం 7వ వచనం యోబు గ్రంథాన్ని చూస్తున్నప్పుడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందెదవు. యోబు, మొదట నీ స్థితి కొద్దే, మొదట నీ ఉన్న పరిస్థితి కొంచెమే, కానీ తుదకు చివరకు నీవు మహాభివృద్ధి నొందుతావు. ఎలాగ నొందగలవు? ఒక్కటే, నీతి కలిగిన జీవితాన్ని బట్టి. ఈరోజు దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీతి కలిగిన జీవితం అభివృద్ధిలోనికి వస్తుందండి. నీతి కలిగిన జీవితము వృద్ధిలోనికి వస్తుంది. ఏళ్ల తరబడి దేవుని నమ్ముకొని మందిరానికి వెళ్ళడం కాదు నీతి. యథార్థముగా బ్రతకడం. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం నీతి. నీతి. అబ్రహామును మనం చూస్తున్నప్పుడు, యోబును మనం చూస్తున్నప్పుడు
ఎంత నీతిగా బ్రతికారు. ఒకవేళ మీరు ఏదైనా రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్ళి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పింది కదా నా బైబిల్ అంటారా? మీరు ఆ వచనము దగ్గర మాత్రమే ఉండమాకండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అక్కడే ఉండమాకండి. దాని క్రిందికి కూడా రండి. ఆ 3వ అధ్యాయంలో క్రింది వచనానికి కూడా రండి. గ్రహించువాడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని గ్రహిస్తారో, ఎవరైతే తమ పాపలని ఒప్పుకుంటారో, పశ్చాత్తాపపడతారో, అందుకే మీరు 4వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక చివరి వచనం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే, ఆయన స్వరక్తములో కడగబడిన మనము ఇప్పుడు నీతిమంతులమయ్యాము అన్నాడు. నీతిమంతులయ్యే అవకాశం ఉంది. యేసుక్రీస్తుల వారి యొక్క స్వరక్తములో కడగబడితే, నువ్వు కడగబడకుండా పాపములోనే జీవిస్తూ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడంటే లేడు నిజమే, కానీ నీతిమంతుడయ్యే అవకాశం ఉంది కదా. నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టగలిగి యథార్థమైన వ్యక్తిపై ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, నా ప్రభువు అపవిత్రుడైన నిన్ను పవిత్రునిగా మార్చి అనీతిమంతుడైన నిన్ను నీతిమంతుడుగా నిలవబెడతాడు. అందుకే నీతిమంతునికి తగిన జీవితాన్ని మనము జీవించాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ వచనాన్ని చదువుతున్నాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చాలు. 4వది ప్రియులారా అని అన్నాడు, దేవుని పిలుపునకు తగినట్టుగా జీవించాలి. దేవుని పిలుపునకు తగినట్టుగా. దేవుడు అలనాడు నా ప్రియ ప్రభుల వారైన యేసుక్రీస్తుల వారు పేతురును పిలిచాడు. ఏం పని చేసేవాడు పేతురు? చేపలు పట్టుకునేవారు, జాలరి. కానీ మీరు గమనించండి, పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు ఇలాగ శిష్యులను చూస్తూ ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయనతో నడిచారు. ఒక్క యూదా ఇస్కరియోతు మాత్రమే ఆయన పిలుపుకు తగి వచ్చాడు. కానీ ప్రతి నిత్యము కూడా అతని వైఖరి విధానం వేరుగా ఉంది. అంటే కానుకల సంచి అతని దగ్గర ఉండేది. అప్పుడప్పుడు ఆ కానుకల సంచిలోని ధనాన్ని ఏం చేసేవాడని చెప్తుంది బైబిల్? దొంగిలించేవాడు. అరే, నన్ను పిలిచిన దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు విడిచిపెట్టి వచ్చాం. జాలరులు తమ ఆర్థికమైనటువంటి లావాదేవీలను విడిచిపెట్టారు. సుంకరి తన ఆర్థిక లావాదేవీలను విడిచిపెట్టాడు. ఇలాగ ప్రతి శిష్యులు ఆయన అడుగుజాడలో నడుస్తున్న ఈ 12 మంది అయినా మేమందరము మాకు కలిగిన వాటిని విడిచిపెట్టి వచ్చినప్పుడు, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం కదా, మాకేంటి లాభం అన్నారా? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇహమందు కాదు, మీకు పరమందు నిత్య జీవము, ఇహమందు మీరు ఏదేదైతే కోల్పోయారో వాటిని 100 రెట్లు పొందుకుంటారు అని చెప్పారు. అందుకే మరలా మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ శిష్యులు కూడా తమ జీవితములో విడిచిపెట్టిన దాన్ని వల్ల ఉన్న లాభాన్ని అపేక్షించలేదు. యేసుప్రభుల వారు చనిపోయిన తర్వాత తిరిగి వెళ్దాం తమ పనులు కనుక్కున్నారు. కానీ ప్రభువు వారిని ప్రత్యక్షమై వారిని స్థిరపరిచి తిరిగి తన పనిలో నడిపించాడు. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుని పిలుపునకు తగిన జీవితం 11 మంది జీవిస్తే, ఆ పిలుపునకు తగిన జీవితాన్ని విడిచిపెట్టి ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు ఇస్కరియోతు అనబడే యూదా. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, సర్వలోకానికి నా ప్రభు ఒక ఆజ్ఞనిచ్చాడు కదండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అన్నప్పుడు అనేక మంది తమ ప్రయాసములు మానివేసి ఆయన దగ్గరకు వచ్చారు.
కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఇంకా ప్రయాసల్లో ఉన్నావా? మోయలేని భారాలను మోస్తున్నావా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీ దోష భారమును ఆయన మోయగలడు, మీ అప్పుల భారమును ఆయన మోయగలడు, మీ కుటుంబ భారమును ఆయన మోయగలడు. ఎప్పుడో తెలుసా? మీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు. నీవే మోసుకుంటూ ప్రభువా ఇది నాకు భారం అయిపోతుంది అంటున్నావు. ఏం చేస్తాడు ఆయన? నీ మీదున్న భారాన్ని ఆయనకు అప్పగించగలిగితే నా ప్రియ ప్రభుల వారు నేను నెమ్మదికరంగా నడిపిస్తాడండి. ఈరోజు పిలిచినప్పుడు ఆర్భాటంగా వస్తున్నారు చాలామంది, కానీ ఎక్కువ కాలం ఉండట్లా. కొంతకాలం అయ్యేసరికి ఆ పిలుపునకు తగిన జీవితాన్ని జీవించక, అందుకే మీరు 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ వచనాన్ని చూస్తున్నప్పుడు పిలుపునకు తగిన జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఒకటి చెప్పాడు అక్కడ. ఏంటో తెలుసా? దీర్ఘశాంతము ఉండాలి, సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికముతో నడుచుకునే మనస్సు ఉండాలి. పిలుపునకు తగిన జీవితము జీవించాలి అని అంటే, మరలా చెప్తున్నాను, దీర్ఘశాంతము ఉండాలి, సాత్వికము ఉండాలి, వినయము ఉండాలి. అప్పుడు మాత్రమే పిలుపునకు తగిన జీవితాన్ని జీవించగలం. ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, విశ్వాసికి తగిన జీవితం, మారు మనస్సుకు తగిన జీవితం, పరిశుద్ధులకు తగిన జీవితం, నీతికి తగిన జీవితం, దేవుని పిలుపునకు తగిన జీవితం. ఈ జీవితాన్ని జీవించని జీవితం అది జీవితమే కాదు. అందుకే ఇంటి స్థితిలోనికి వచ్చి ఆయన అడుగుజాడుల్లో నడుస్తాం. ప్రభుతో యుగయుగాలు నిలిచి ఉందాం. తలలో ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, ఇటు తగిన జీవితాన్ని నేను అలవర్చుకోవడానికి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ మార్గంలో నడిపించు అని ప్రభు శరణు వేడుదాం. ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. విశ్వాసులముగా, సేవకులముగా, నీ ప్రియబిడలముగా మా ఆత్మీయ జీవితమునకు తగిన జీవితము ఏమిటా అని కొన్ని మాటలు మేము ధ్యానం చేశాం. నిజమే తండ్రి, మారు మనస్సుకు తగిన జీవితం, పరిశుద్ధులకు తగిన జీవితం, నీతికి తగిన జీవితం, మీ పిలుపుకు తగిన జీవితం, ఈ వాక్యము ప్రకటించే దీన సేవకుడు విన్న నీ ప్రియబిడలు నిలిచి ఉండడానికి సహాయం చేయండి నాయన. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.